ఈరోజు బీజేపీ పార్టీకి చెందినటువంటి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సింగం సదాశివారెడ్డి మన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జాయిన్ కావడం చాలా సంతోషకరం, శుభ పరిణామం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సామాజిక న్యాయానికి ఆకర్షితుడై ఈరోజు సింగం సదాశివారెడ్డితో పాటు ఆయన మిత్ర బృందం కూడా పార్టీలోకి జాయిన్ అయ్యారు. వారందరికీ శుభాకాంక్షలు. మరి ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో అంటే దాదాపుగా ఒక 25 రోజులే ఉంది ఇక పోలింగ్. ఖచ్చితంగా కూడా రెండవసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి రెండోసారి అధికారం కట్టబెట్టడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తూ మన అనంతపురం పార్లమెంట్లో కూడా 7 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానం మొత్తం అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సుపరిపాలన వల్లనే సాధ్యమైందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. భారతీయ జనతా పార్టీలో స్టేట్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను. భారతీయ జనతా పార్టీలో ఈరోజు ఈ పొత్తుల నిర్ణయం వల్ల పార్టీలో ఎవరైతే దశాబ్దాలుగా పనిచేస్తున్నారో వాళ్ళకందరికీ అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా నేను పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నారు కాబట్టి రెండవసారి కూడా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావాలని ఆ దిశగా మేము కూడా మా వంతుగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రానున్న ఎన్నికల్లో రాష్ట్రమంతా కూడా పర్యటించి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని ప్రచారం చేసి అధికారంలోకి తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తాం. సింగం సదాశివరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ స్టేట్ కౌన్సిల్ నుండి ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేయడం చాలా సంతోషకరం. వారి కూడా మేమందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఒకటిగా ఉంటాడు. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా కూడా ఈ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్ల అవకాశవాదాలు అనేది కూడా చేసుకుని ఎలా అంటే అలా కూడా అవకాశవాదాలు కూడా పెరిగిపోతున్నారు. అంతేకాకుండా 2014 నుంచి 19 వరకు కూడా ఈ రాష్ట్రంలో ఈరోజు ఎవరైతే పొత్తులు పెట్టుకున్నారో, కూటమి ఏర్పడినారో ఆ రోజు కూడా వారి మూడు పార్టీల ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వం కూడా ఏర్పడింది. 4 సంవత్సరాల పరిపాలన తర్వాత 2018లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెంది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావలేదని, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్న పోలవరం ప్రాజెక్టు కావచ్చు, లేదా స్పెషల్ స్టేటస్ కావచ్చు, ఇలాంటి ఇవన్నీ కూడా ఇవ్వకుండా కూడా దాటవేస్తా దూరంలో కూడా పోతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉండే ప్రభుత్వం ఉందని చెప్పేసి వారి యొక్క కూటమిని కూడా పూర్తిగా కూడా విచ్ఛిన్నమైపోయి కూడా ఎవరంతా వాళ్ళు కూడా 2019లో కూడా పోటీలు చేసిన వారు ఈరోజు కేవలం అవకాశం కొద్దీ మరొక మారు కూడా ఈ రాష్ట్ర ప్రజలను మోసగించాలని చెప్పేసి ఒక కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తూ 3 పార్టీలు కూడా ఇవన్నీ కూడా చేసుకున్నాయి. దానికి వ్యతిరేకంగా కూడా ఈరోజు కూడా అటువంటి అవకాశవాదానికి వ్యతిరేకంగా సదాశివరెడ్డి గారు కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కూడా చేస్తూ ఉన్నారు.